పౌలు భక్తుడు తన యొక్క ప్రియ కుమారుడు లేదా ప్రియమైనటువంటి శిష్యుడు యవనకాలపు కాపరి అయినటువంటి తిమోతికి రాస్తున్నటువంటి మొదటి పత్రిక. ఇట్టి మొదటి పత్రికలో 4వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు మనము చదువుకోవడం జరిగింది. పౌలు భక్తుడు వృద్ధాప్య దశలో ఉన్నప్పుడు ఈ యొక్క ఉత్తరము రాయడం జరిగింది. సుమారుగా క్రీస్తు శకము 62-63 సంవత్సరాలు ఇది రాసి ఉన్నారు అని మనము జ్ఞాపకం చేసుకోవాలా. ఈ సమయంలో ఎఫెసు సంఘములో కాపరిగా చేస్తున్నాడు ఎవరు? తిమోతి గారు. ఎఫెసు సంఘంలో కాపరిగా చేస్తున్నటువంటి తిమోతికి ఉత్తరం రాస్తున్నటువంటి పౌలు ఎందుకు రాయవలసి వచ్చిందంటే, మొదటి కారణము పౌలు రెండవ మిషనరీ ప్రయాణము చివరిలో ఎఫెసు పట్టణానికి వెళ్ళాడు. కానీ 3వ మిషనరీ ప్రయాణంలో సుమారుగా 3 సంవత్సరములు అక్కడే ఆయన కొలువు తీరి ఈ సంఘమును ఈ రీతిగా స్థాపించటంలోనూ వృద్ధిపరచటంలో ప్రధానమైనటువంటి కారకుడుగా ఉన్నాడు పౌలు భక్తుడు. అట్టి కారణము మొదటిదైతే, రెండవ కారణం ఏంటంటే ఎఫెసు సంఘములో వేషధారులు ఎక్కువైపోయారు, అబద్ధ బోధలు ఎక్కువైపోయాయి, దెయ్యముల యొక్క బోధలు ఎక్కువైపోయాయి. దెయ్యముల బోధ ఏంటండి? ఆత్మలు కానీ వచ్చి దెయ్యాలు కానీ వచ్చి బోధిస్తాయా అంటే ఏమో. మనము గడిచినటువంటి వారాలలో ఒక చిన్నదానికి పుతోను అనబడుతున్నటువంటి దెయ్యము ఆవరించి దాని చేత సోది చెప్పించుకున్న ప్రజలను జ్ఞాపకం చేస్తే ఒకవేళ అటువంటిదేమో. అలాంటి బోధలు విశ్వాసులకు వినిపిస్తుండగా విశ్వాసులు ఏమైపోతున్నారంటే విశ్వాసం నుండి వారు తొట్టిల్లిపోతున్నారు. అలాంటి బోధలలో చదువుబడినటువంటి లేఖన భాగాలు 2 విషయాలు దుర్బోధలు అక్కడ మనకి కనబడుతున్నాయి. ఏమిటా 2 విషయాలు అంటే, మనము తీసుకుంటున్నటువంటి ఆహార పదార్థాలలో చెడ్డవైనటువంటి ఆహార పదార్థాలు ఉన్నాయంట. అవి మన శరీరమునకు చాలా ప్రభావితము చేసి దుష్ట ఆలోచనలతో తలంపులతో శరీరాన్ని ప్రభావితం చేస్తాయంట. ఆ విషయము ఒక బోధగా చెప్తున్నారు. మనం తీసుకునే ఆహార పదార్థాల్లో కొన్ని నిషేధిత పదార్థాలు ఉన్నవి, వాటి విషయంలో మీరు జాగ్రత్త అని చెప్తున్నారు ఈ దుర్బోధ చెయ్యేవారు. రెండవది, శరీరములకు సంబంధించినది వివాహము కాబట్టి శరీరము పరిశుద్ధత కోల్పోతుంది, అపవిత్రత అలంకరించుకుంటున్నది. వివాహం యొక్క ఉద్దేశమే శరీరముకు సంబంధించిన ఉద్దేశముగా కనబడుచున్నది. కాబట్టి దీనిని కూడా మనము విసర్జించాలా, దీనిని కూడా నిషేధించాలి అని బోధలు చేస్తున్నారు. అప్పుడు దానికి త్రిప్పి కొట్టడానికి పౌలు తిమోతికి ఉత్తరము, ఇలాంటి బోధలు చాలా ఉన్నాయి. మనము చదువుకున్న 4వ అధ్యాయము 1 నుండి 10 వచనాలలో ఈ విషయాలను తిమోతికి రాస్తూ, అయ్యా దేవుడే ఈ సృష్టి అంతటికీ కూడా కారకుడు, దేవుని చేత నిర్మించబడినది అంతయు కూడా మంచిదే. 6 దినాల సృష్టిలో దేవుడు ఉదయం నుండి సాయంత్రం వరకు తాను చేసినది చూసినప్పుడు ఆయన దృష్టికి ఎలా ఉన్నది? మంచిగానే ఉన్నది. దేవుని చేత మానవుల కొరకు నిర్మించబడినది అంతయు కూడా మంచిదే. కాబట్టి ఏ పదార్థము కూడా చెడ్డది లేదు దేవుని చేత నిర్మించబడిన దానిలో. కాబట్టి మీరు తీసుకుంటున్న ఆహార పదార్థాలు ఏది కూడా చెడ్డదిగా భావించక తీసుకుంటున్న ప్రతి ఆహారమును కూడా కృతజ్ఞతాస్తుతులు తెలియపరిచి దాన్ని తీసుకోండి. దేవుడు దాన్ని తయారు చేశాడు. కాబట్టి ఎక్కడా కూడా నిషేధిత ఆహారం అనేది లేదు. ఆ ఆహారం తీసుకున్న చేత దేహమంతయు కూడా మరి దుష్ట శరీరముగా మారిపోవడం అనేది కూడా ఎక్కడా కూడా లేదు. కాకపోతే మీకు కొన్ని వచనాలు చూపెడుతున్నారు. ఆ వచనాలు మోషే ఒక ఆజ్ఞలను బేస్ చేసుకొని నియమాలు, కొన్ని కట్టడలు, విధులు అనేవి మోషే కొన్ని చేశాడు కదండి. వాటిని ఆధారముగా ఇదిగో నిషేధితమైనవి అని చెప్తున్నారు. కానీ దేవుడు సమస్తమును కూడా మంచిగానే చేశాడు. కాబట్టి నువ్వు తినాలనుకుంటున్నావా? దేవుని చేసిన ప్రతి వస్తువుని కూడా ప్రార్థన చేసుకొని కృతజ్ఞత తెలియపరిచి, దేవా ఇదిగో ఈ పండు
లేదా ఈ మాంసము, ఈ ఆకుకూర, ఈ ఫలము నాకు దయచేసినందుకు నీకు వందనాలు అని కృతజ్ఞత తెలియపరిచి తినేసే, ఏది నిషేధితము కాదు. తిమోతికి చెప్తున్నాడు ఈ మాటలన్నీ కూడా. చెప్పు, సంఘంలో విశ్వాసులను దుర్బోధలు చేస్తున్నారు, వారు నియమాలు పెడుతున్నారు. ఆహార విషయంలో ఏ నియమము కూడా లేదు. వివాహ విషయంలో కూడా శరీరం అపవిత్రమైపోతుంది, వివాహాలు నిషేధించండి అని బోధ చేస్తున్నారు. దుర్బోధ కాదు. అసలు వివాహ వ్యవస్థ ప్రారంభించబడినదే పరలోకపు తండ్రి చేత. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. వివాహ వ్యవస్థ ఎవరు ఏర్పాటు చేసినది అనుకుంటున్నారు? పరలోకపు తండ్రి అయినటువంటి దేవుడు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, సాటి అయిన సహాయాలతో జీవించాలి అని చెప్పినటువంటి సందర్భమును తిమోతికి తెలియపరుస్తున్నాడు. కాబట్టి ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్ళండి తిమోతి అని తిమోతిని ప్రస్తావిస్తూ ఏమన్నాడో తెలుసా? చదువుకుందాం. 6వ వచనం చదవండి. ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ, ఇంతకుముందు దుర్బోధ, దెయ్యముల బోధ, అబద్ధికులు వారు, వేషధారులు వారు, కానీ ఇక్కడికి వచ్చేసరికి పారాగ్రాఫ్ మారింది. ఏమంటున్నాడంటే విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు. అంటే నువ్వు సుబోధలో నువ్వు బలపడు, వర్ధిల్లు, నువ్వు కొంచెం గ్రాడ్యువల్గా డెవలప్ అవ్వని చెప్తున్నాడు. సుబోధలోనే, దుర్బోధలో కాదు. చాలామంది సంఘాలలో, నేటి సంఘాలలో వక్రీకరణ సందేశాలు, వాక్యాలు చెప్పేస్తున్నారు. అలాంటి బోధలను బలపడవద్దు. సుబోధ, మంచి బోధ, ఆరోగ్యమును ఇచ్చే బోధ, ఆ విషయంలో విశ్వాసులకు మాదిరిగా నువ్వు పెంపారు. అక్కడ చూడండి, వాడబడిన పదము క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవై యుందువు. ఎవరికంట? ఇప్పుడు ఎలా మారిపోయారు అంటే, చాలామంది తప్పుగా అర్థం చేసుకోవద్దు, కాపరి, పాస్టర్, రెవరెండ్ అని పిలిపించుకోవడానికి తహతహలాడుతున్నారు. ఎందుకో? తిమోతి అనబడుతున్న వారు ఆయనను చూడండి, పౌలు ఏమని సంబోధిస్తున్నాడంటే పరిచారకుడు. దీనిని మనము ఇప్పుడు మెయిన్ లైన్ చర్చెస్లో చూడాలి అనుకుంటే గనక చక్కగా దీని గురించి ఎంత అవసరమో, చాలామంది ఒక నెల రోజులు ఒక చిన్న కోర్స్ ఏదో చేసి, ఒక 3 నెలల కోర్స్ చేసి, ఒక బిట్లు రాసి పంపించి, ఒక 6 నెలలు, ఒక సంవత్సరము ఏదో ఒక దానిలో నెల ఒక పేపర్ పంపించి, దాని ద్వారా వెంటనే ఏదో ఒక సర్టిఫికెట్ పొంది కాపరులు అనిపించుకోవడానికి తహతహలాడుతున్నారు. కాపరి అని పిలిపించుకోవడం అంటే అంత సహజమైనటువంటి కార్యము కాదు. ఒక 4 సంవత్సరాలు నేనున్నాను. 4 సంవత్సరముల ట్రైనింగ్ అవ్వడంలో ప్రతి సంవత్సరం కూడా సుమారుగా 1.5 దినాలు, 6 వారాలు ఒక ఉన్నతమైనటువంటి పరిచార సేవకుని దగ్గర నేను ఆయనకు పరిచర్య చేయాలి ప్రతి సంవత్సరం కూడా. ఈ 4 సంవత్సరాలలో ఒక సంవత్సరము ఇంచుమించుగా 9 నెలలు ఒక దైవజనుడి దగ్గర ప్రాక్టికల్ వర్క్ నేను చేయాలి. ప్రాక్టికల్ వర్క్ ప్రతి సంవత్సరము 6 వారాలు చేయాలా. ఈ 4 సంవత్సరాల్లో ఒక సంవత్సరము అంటే 9 మాసాలు ఒక సేవకుని దగ్గర, ఒక గొప్ప దైవజనుడి దగ్గర నేనేం చేయాలి ఆయనకి. లేకపోతే వారు ఏం చేయమంటే అది దేవాలయ పన, క్లీనింగా, లేకపోతే ప్రార్థన, బరియల, ఏదైనాను సరే. ఒక అనుభవజ్ఞుడైనటువంటి సమూయేలు ఉన్నాడు. వచ్చేసాడా తనంతట తాను? దేవుని పిలుపు ఉన్నది అని వచ్చేసాడా? లేదు. ఒక యాజకుని దగ్గర పరిచర్య. ఒక తిమోతి ఉన్నాడు, తనంతట తాను వచ్చేసాడా? మా అమ్మమ్మ నన్ను ఎంతగానో పెంచింది, నాకు వాక్యం తెలుసులే అని చెప్పి తనంతట తాను వచ్చేసాడా? లేదు. ఒక పరిచర్య. యెహోషువ చూసిన వాడే, కానీ ఏమాత్రం శిష్యరికం లేకుండా వచ్చేసాడా? లేదు. ఒక శిష్యరికం ఉండాలి, ఒకరి దగ్గర చెయ్యాలి. ఏదో ఒక చిన్న ఎగ్జామ్లో పాస్ అవి ఒక సర్టిఫికెట్, ఎవరో ఈ రోజుల్లో 1000 రూపాయలు, 3000, 5000 ఇస్తూ ఉంటే వెంటనే సర్టిఫికెట్లు ఇస్తున్నారు. వారు కూడా పాస్టర్లను పిలిపించుకోవడానికి తహతహలాడుతున్నారు. పాస్టర్ అంటే, ఒక కాపర్ అంటే, యాజకుడు అంటే, బైబిల్ని ఒకసారి బేస్ చేసుకుంటే శిష్యరికం అనేది చాలా ప్రాముఖ్యం. నేను 9 నెలలు ఒక యాజకుని దగ్గర, ప్రతి సంవత్సరం కూడా మరలా ఒక 6 వారాలు
ఇలా శిష్యరికం చేసి 4 సంవత్సరంలో అన్ని సబ్జెక్టులు కంప్లీట్ చేసుకుంటే అప్పుడు ఈ పట్టా ఇచ్చి ఈ యొక్క మందిరంలో పంపిస్తూ ఉంటారు. వచ్చిన తర్వాత కూడా మన లోదరన్న యొక్క క్రమంలో ఇది లేదు, కానీ ఇక్కడ వాడబడిన పదం ఉన్నది చూసారా, దక్షిణ ఇండియా సంఘంలో ఇది నేటికి కూడా అమలు పడుతున్నది. సిఎస్ఐ సంఘంలో, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా చర్చెస్లో చూడండి, 6వ వచనము చివరి లైన్ చదవండి. సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు, ఇక్కడ మంచి పదం వాడాడు చూడండి. నన్ను బిషప్ పంపించాడు కాబట్టి నేను బిషప్ యొక్క మనిషిగా కాదు, పౌలుని నేను పంపించాను కాబట్టి నువ్వు నా ప్రతినిధిగా. వాస్తవానికి పౌలే అక్కడ తన ప్రతినిధిగా పెట్టాడు, కానీ అక్కడ పౌలు కూడా ఏమంటాడంటే నువ్వు నా ప్రతినిధిగా కాదు, పంపించినది బిషప్ అయినను పౌలైనను దైవాశీర్వాదమైనను ఎవరైనను సరే ఇక్కడ వచ్చిన తర్వాత ఎవరి యొక్క పరిచారకుడిగా ఉండాలంటే చక్కని మాట, క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడివై ఉండాలి. దేవునికే పరిచారకులు. నన్ను ఫలానా వాడు రికమెండ్ చేసి నన్ను పంపించాడు, ఆయన కనపడిన వెంటనే ఓకే, గౌరవిస్తే గౌరవించు. మనం పరిచర్య చేయడానికి వచ్చింది ఎవరికి? దేవుని క్రీస్తు యేసునకు పరిచారకుడుగా. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా సిఎస్ఐ సంఘంలో ఈ పదాలు ఇప్పటికీ నేటికి నాకెంతో చక్కగా ఉంటుంది. డేకన్ అనే పదము ఇక్కడ మన లోదరణ సంఘానికి వచ్చేసరికి లేమెన్కు వచ్చేసింది. అంటే కాపర్లు కాకుండా సంఘంలో ఉన్న వారికి వచ్చేసింది. డేకన్ అనే పదము అంటే అర్థం ఏంటి? సేవకుడు, పరిచారకుడు. అంటే అక్కడ ఎవరైతే ఉంటారో యాజకులకు, ఆ యాజకులకు సహాయకులుగా ఉండే ఆ పని తెలియపరిచే పదమే డేకన్. లోదరణ సంఘంలో అది ఏమైపోయిందంటే లేమెన్స్కి వచ్చేసింది. కానీ నేటికి కూడా సిఎస్ఐ సంఘంలో ట్రైనింగ్ నుండి వచ్చినటువంటి ఫ్రెష్గా వచ్చినటువంటి పాస్టర్స్ ఉంటారే, వారిని కూడా ఏమని పిలుస్తారంటే వారిని ప్రాముఖ్యంగా డేకన్స్ అని పిలుస్తారు. అంటే వారు బోధించడానికి ఇంకనూ అర్హత లేనటువంటి వారు, ట్రైన్డ్ అయినను సరే 4 సంవత్సరాలు బోధించడానికి అర్హత లేదు. వారు వచ్చిన పని నియమించబడినటువంటి విధానం దేనికంటే 4 సంవత్సరాలు. ఇప్పుడు చాలామంది తహతలాడుతున్నారు, చిన్నది ఏదో 6 నెలలు 3 నెలలు చేసుకుని వచ్చి పాస్టర్లని వారు తహతలాడుతున్నారు. అక్కడ 4 సంవత్సరములు ట్రైన్డ్ అయినను సరే ఇక్కడికి చర్చిలోకి ప్రవేశపెట్టిన తర్వాత వారు ఎలా పిలువబడుతున్నారు? వచ్చినట్టే అడుగుతాడు ఆ పైవాడు, ఏమిటి నీ స్టేటస్? డేకన్, పరిచారకుడు. బోధించడానికి లేదు, ప్రసంగించడానికి లేదు, కేవలం నాకు పరిచర్య చేయడమే. బైబిల్ చదువు, ఆ బెంచులు తుడు, లేకపోతే సంస్కారము కమ్యూనియన్ అందించు, ఇదే పరిచారకత్వము చేయడమే. తిమోతిని పట్టుకొని ఈ యొక్క పౌలు ఏమంటున్నాడంటే క్రీస్తు యేసునకు ఒక డేకన్గా, సేవకునిగా, పరిచారకునిగా నువ్వు ఉండు అని అంటున్నాడు. అక్కడ 2వ పోస్ట్ కూడా కొంచెం హయ్యర్ పోస్ట్. డేకన్ నుండి వీరి పరిచర్య అంతా కూడా చూసి మరలా ఎక్కడికి ప్రమోట్ చేస్తారంటే ప్రెసిబిటేరియన్ అంటే ఆయన ఏంటంటే బోధించేవాడు. ఆయన బోధిస్తాడు, ప్రకటిస్తూ వాక్యాలు చెప్తూ ఉంటాడు. కానీ డేకన్ అనే పాస్టర్ మాత్రము బోధించడానికి లేదు. కానీ ఇక్కడ మనకున్న సంఘాల్లో చూస్తూ ఉంటే చిన్నది సర్టిఫికెట్ ఉన్నా లేకపోయినా ఆర్డర్ ఉంటే వస్తే చాలు. అక్కడ ఎక్కడ శిక్షణ పొందాడో ఏంటో మనకి తెలియదు, వచ్చిన వెంటనే ఇచ్చేసేయాలి. నేను కూడా ఆ పై పాస్టర్ గారితో లేకపోతే ఆయన ఏదో 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు చేసి ఇదిగా ఉంటాడు, పోటీ పడుతూ ఉంటారు నేటి సంఘాల్లో. కాదు, ఎంత పాస్టర్ ట్రైనింగ్ అయినా సరే మొదటిగా డేకన్ అనే స్థితిలో చారత్వము, సేవకునితనము అనేది ఉండాలి. అక్కడ నుండి సేవకుడు అవకాశాలు ఇస్తూ ఉంటే పై యాజకుడు, అక్కడ నుండి ప్రెసిబిటేరియన్ బోధించేవాడు, అక్కడ నుండి ఆ బోధలో సాఫల్యత పొందిన తర్వాత మరి ఒక స్టేజ్కి వెళ్తారు వారు ఆ సంఘంలో. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలో దానిని ఏమంటారంటే చైర్మన్. అంటే ఈ ఆత్మీయపరమైన వరవడి బోధలతో పాటుగా చర్చి యొక్క ప్రభుత్వము చేసేవాడు అనమాట. అంటే మొత్తము మిగిలిన విషయాలు కూడా, సామాజిక విషయాలు కూడా సంఘ పరిధిలో చూడగలిగేటటువంటి వాడు చైర్మన్ అంటారు. ఇన్ని కేటగిరీస్ మనకి ఉన్నాయా? లేవు.
వచ్చిన వెంటనే యువతలో ఎంత సీనియర్ పాస్టర్ ఉన్నా సరే, వాడు ఎవడైనా సరే బిషప్ తాలూకు వచ్చాడంటే వాడు వీడు సమానంగానే చూసి వ్యవహారణ కూడా అలాగే ఉంటుంది. కానీ ఇక్కడ చక్కగా ఒక క్రమ పద్ధతిని పౌలు తెలియపరుస్తున్నాడు. ఒక క్రమ పద్ధతిని. అయ్యా తిమోతి, ఆ సంఘములో దుర్బోధ ఎక్కువైపోయింది, వేషధారులు ఎక్కువైపోయారు, అబద్ధ బోధలు చేస్తున్నారు, విశ్వాసులేమో క్రమమును తప్పుతున్నారు. ఇదిగో 2 విషయాలు చెప్పాను కదా, ఆహార విషయంలోనూ వివాహ విషయంలో. వాటిని నువ్వు ఖండించి విశ్వాసులను సరైన మార్గంలో పెట్టు. ఈ క్రమంలో కూడా శుభోదయందు నువ్వు వారిని పెంపార చేస్తూ నువ్వు కూడా ఏం చేస్తావంటే క్రీస్తు యొక్క మంచి సేవకునిగా, మంచి పరిచారకునిగా నువ్వు ఉండాలి అని తెలియపరుస్తున్నాడు. ఆ క్రమంలో తిమోతికి విశ్వాసులు కూడా ఒక మంచి మాట చెప్తున్నాడు. ఏమంటే అదే 7వ వచనం. దానిని ఆధారంగా చేసుకొని నేను కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను. 7వ వచనం చదవండి. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి. ఎంతమంది సిద్ధంగా ఉంటారు దీనికి? అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి. ఎంతమంది దీనికి కట్టుబడి ఉంటారో విశ్వాసులారా? ముఖ్యంగా స్త్రీలు దీనిని మదిలో పెట్టుకోండి. విసర్జించాల వాటిని. ఇప్పుడు విశ్వాసులకు, తిమోతికి ముఖ్యంగా చెప్తున్నాడు, దైవ భక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. దైవభక్తి అంటే ఏమిటి? ఒక్క రెఫరెన్స్ నేను చెప్తాను. సొలొమోను మహాజ్ఞాని, జ్ఞాన సాహిత్య గ్రంథం రాస్తూ చాలా ఎంత బ్రీఫ్గా వివరించాడంటే ఒక్క వచనంలో చెప్పేశాడు. 8వ అధ్యాయము సామెతల గ్రంథము 13వ వచనాన్ని ఒకసారి సహాయం చేయండి, మీరే చదివి వినిపించండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకొనుటయే అని అక్కడతో ఫుల్ స్టాప్ ఉన్నది కదా అని చెప్పి ఆగిపోకూడదండి. కొంచెము ఆ యొక్క వచనం అంతా కూడా మనం తీసుకుంటే చాలా బాగుంటుంది. గర్వమును, అహంకారమును, దుర్మార్గతను, కుటిలమైన మాటలు దేవునికి అసహ్యములంట. ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయడమే భక్తి కలిగిన జీవితం అని తెలియపరిచే ప్రయత్నం ఈ వచనము. దైవభక్తి అంటే ఏమిటో మనకి వివరణ వచ్చింది. చెడుతనమును అసహించుకోవాలి, మొదటిది. రెండవది గర్వమును విడిచిపెట్టాలి, రెండవది. మూడవది అహంకారమును విడిచిపెట్టాలి, మూడవది. నాలుగవది దుర్మార్గతను విడిచిపెట్టాలి, నాలుగవది. ఐదవది కుటిలమైన మాటలు అంటే వంకర మాటలు అంటే నోరు ఏదో వంకర చేసుకుని మాట్లాడడం కాదు. వంకర మాటలు అంటే నీకు నొప్పు వచ్చే విధముగా, ఎక్కడా నేను దొరకకుండా కరెక్ట్గా గుచ్చుకునే విధంగా మాటలు ఉంటాయే, అంటే హృదయమును నొప్పించే మాటలు, అవే కుటిలమైనటువంటి మాటలు. విశ్వాసులు ఎక్కువగా వాడుతూ ఉంటారు. కౌంటర్ అని యూత్ పిల్లలు మాట్లాడుతూ ఉంటారు. అరే వారికి భలే కౌంటర్ ఇచ్చేనులే, చెక్ పెట్టేనులే అని ఇలాంటి మాటలు, అవే కుటిలమైనటువంటి మాటలు. విశ్వాసులు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే ఏంటనుకుంటున్నారు? ఆ వంకర మాటలు మీరు విసర్జించాలి, కుటిలమైన మాటలను విసర్జించాలి, దుర్మార్గతను విసర్జించాలి, అలాగనే గర్వమును విసర్జించాలి, అహంకారమును విసర్జించాలి. ఒకే ఒక మాట చెప్పాడు, చెడుతనమును మీరు విసర్జించాలి. ఇది భక్తి జీవితము అని. వీటిని పాటిస్తే భక్తి జీవితం ఫుల్ఫిల్ అయిపోతుందా అంటే నేనైతే ఏకీభవించట్లేదు. కేవలము చెడుతనమును విసర్జించి అహంకారం లేకుండా, గర్వము లేకుండా, దుర్మార్గత లేకుండా ఉంటే అదే భక్తి అంటే లోకంలో చాలామంది ఉన్నారు. కానీ భక్తి జీవితం అంటే ఇది ఒక ఒక 100%లో 50% దీన్ని నేను యాక్సెప్ట్ చేస్తూ మిగిలిన 50% భక్తి జీవితం ఎలా ఉంటుందో, ఏది విసర్జించాలో చెప్పబడింది ఇక్కడ, ఏది మనము కలిగి ఉండాలో అనేది నేను ఇప్పుడు దినాన్ని చెప్తాను. అది భక్తి జీవితం అంటే. ఇప్పుడు తిమోతి, నీవైతే 7వ వచనం మరలా చదువుతున్నాను. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. సాధకము అంటే ఏంటమ్మా? సాధకము అంటే ఏమిటి?
సాధకము అంటే సాధనము వేరు, సాధకము వేరు. సాధకము అంటే దాని యొక్క అర్థం ఏంటంటే మనము అభ్యాసము చేయడము, తర్బీదు పొందడము, శిక్షణ పొందడము, సాధన చేయడము, ఇవన్నీ కూడా ఈ పదాలన్నీ కూడా మనము పెట్టుకోవచ్చు. ఇప్పుడు నా అంశం నేను చెప్తున్నాను. ఈ దినము చదవబడినటువంటి లేఖన భాగం ఆధారంగా దైవ భక్తిని అభ్యాసము చెయ్యి, దైవ భక్తిని అభ్యాసించు, దైవ భక్తిని నువ్వు తర్ఫీదు పొందు, దైవ భక్తిని నువ్వు సాధనము చేయి, శిక్షణ పొందు. ఈ దిన అంశము దైవ భక్తిని అభ్యసించు. ఇదేంటండి అంటే అవును, ఇక్కడ పౌలు తిమోతికి చెప్తున్నాడు, నువ్వు దైవ భక్తిని నీకు నువ్వే అభ్యాసం చేసుకో. ఇలాంటిది పాత నిబంధనలో మరి ఒకటి చెప్పాడు మోషే ధర్మశాస్త్రాన్ని ఇస్తూ. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం మొదటి నుండి మనం చూసినట్లయితే, నీవును నీ కుమారుడును వీటిని అభ్యాసము చెయ్యాల, శిక్షణ సాధన చెయ్యాలి అని చెప్పాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి మరలా దానితో పాటు ఇంకొకటి చెప్పాడు పౌలు. ఏమంటున్నాడంటే భక్తిని కూడా మనం ప్రాక్టీస్ చేయాలి అంట, ప్రాక్టీస్ చేయాలి, సాధన చేయాలి, తర్ఫీదు పొందాలి భక్తిని. అది ఎలాగండి అంటే అదిగో వాటిని విడిచిపెట్టమన్నామే. ప్రతి దినము అవి మనకు ఎదురవుతూనే ఉంటాయి. ఏది గర్వపడాలి అని, సంపాదించిన ధనమును బట్టి, చదివినటువంటి డిగ్రీస్ని బట్టి, పొందుకున్న అందాన్ని బట్టి, లేదా ఇంకేదో వస్తువులను బట్టి, గృహాన్ని బట్టి, చదువును, ఇంకేదైనా సరే ఫలానా విషయమును బట్టి వెంటనే మనకి ఏమొస్తుందంటే అహము, గర్వం వస్తూ ఉంటుంది. వాటిని విసర్జించేదే ప్రాక్టీస్. ప్రతిరోజు కూడా మనము వాటిని ఏం చేయాలంటే ప్రాక్టీస్, సాధన చేయడం. భక్తిని నువ్వు, దైవ భక్తిని నువ్వు ప్రాక్టీస్ చేయి. వాటిని విసర్జిస్తూనే ఉండు. చెడుతనమును, వంకర మాటలను, గర్వమును, అలాగే మరి ఒకటి అక్కడ వాడబడింది ఏంటది, దుర్మార్గతను, ఇవన్నీ కూడా ప్రతి దినము ప్రాక్టీస్ చేయడమే. ఎందుకు ప్రాక్టీస్ అంటే అవి ఏ రీతిగా నీకు అంటుకుంటాయో రకరకాలుగా వస్తూ ఉంటాయి. ప్రతి దినము నాకు తెలిసినలే అనడానికి లేదు. ఈ దినాన ఒక రూపంలో నిన్ను ప్రేరేపించవచ్చు గర్వపడని, రేపు మరి ఒక విధముగా మంచి కోణంలో వస్తుంది. ఆటోమేటిక్గా గర్వపడిపోతూ ఉంటాం, ఆటోమేటిక్గా అహం అనేది వచ్చేస్తూ ఉంటుంది, రకరకాల రూపంలో వస్తుంది. కాబట్టి ఏ దినము కూడా నాకు తెలుసు అని ఆ కాన్ఫిడెంట్లో మనము ఉండకూడదు. భక్తిని మనము చెయ్యటంలో ఇంకా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి, తర్ఫీదు పొందుతూనే ఉండాలి. నేను గొప్ప భక్తి కలిగిన దైవ సేవకుని నేను ఫీల్ అవ్వకూడదు. మీరు కూడా గొప్ప భక్తి పరురాలని మీరు కూడా ఫీల్ అవ్వకూడదు. మనము సాధన చేయడమే. జీవిత అంతం వరకు కూడా భక్తిని ప్రాక్టీస్ చేయాలి. వాటిని విసర్జించడంలో మనము సాధన చేస్తూ ముందుకు సాగాలి. మనము నేను ఒక వచనంలో చూపించగలిగాను. సామెతల గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనంలో. మిగిలిన ఈ భక్తి ఎలా ఉండాలి అంటే మొట్టమొదటిది నేను చెప్పేది ఏంటంటే, కోరాహు కుమారులు ఏమన్నారంటే 42వ కీర్తనలో, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, జీవము గల దేవుని కొరకు నా ప్రాణం ఎంతో తృష్ణగొనుచున్నది. అంటే మన భక్తి జీవితం అనేది ఎలా ఉండాలి అంటే ఆశతో కూడిన భక్తిగా ఉండాలి. ఆశతో కూడిన భక్తి. వాటిని విసర్జించి భక్తి జీవితం అంటే రాదు. చెడును, అహమును, గర్వమును, దుర్మార్గత, కుటిల మాటలు విడిచిపెట్టేస్తే భక్తి జీవితం అనడానికి అక్కడ సరిపడతలేదు. మరి ఏం చేయాలండి? కొంచెము ఆశతో కూడినటువంటి. ఏమిటి ఆశ అంటే వాక్యం చదవాలని. ఈ దినము నేను మందిరంలో వాక్యం నేను చదవాలి అని, ఈ దినము నేను ప్రార్థన చేయాలని ఆశ, ఈ దినము నేను పాట పాడాలని ఆశ, ఈ దినము నేను మందిరానికి దూరం కాకూడదు, క్రమము తప్పకుండా సమయానికి నేను వెళ్ళిపోవాలి నా దేవుని మందిరికి అని ఆశ. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లుగా నా ప్రాణము దేవుని కొరకు ఆశపడుతుంది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. ఆశతో కూడిన భక్తి కావాలి మనకి నేటి సమాజంలో. ఏదో భక్తి ఉన్నది, ఏదో దేవాలయం కనబడగానే, బైబిల్ కనబడగానే, పాస్టర్ గారు కనబడగానే ఏదో కొద్దిపాటి ఒక సెకండ్, ఒక నిమిషమో గౌరవప్రదంగా దాన్ని మనం గౌరవించేసేసి విడిచిపెట్టేది కాదు. చెడును, దుర్మార్గతను, అహమును విడిచిపెట్టడం మాత్రమే కాకుండా మనము ఆశతో
దైవికపరమైన విషయాల్లో ప్రార్థన చేయటంలో, ఉపవాసము చేయటంలో, వాక్యము చదువుటలో, పాట పాటలో ఈ దినాన నేను చెయ్యాలి అనే ఆశ. ఇది ఎక్కడ చూడగలుగుతామంటే తుయుత్తైరా పట్టణస్థురాలు. అంటే ఇక్కడ మాత్రమే కాకుండా నూతన నిబంధనలో కూడా మీకు పరిచయం చేయడానికి. అసలు చిన్న చిన్న వ్యాపారం చేసేవారే ఏమయ్యా ఈ దినాన కమ్యూనికి కూడా మొదటి ఆదివారం రాలేదంటే ఎక్కడండి? బిజినెస్లో కొంచెం చిన్న బిజినెస్సే. మొదటి శతాబ్దంలో ఒక స్త్రీ ఓదారంగా అంటే ఎంత వజ్రాల వ్యాపారంతో సమానమైనటువంటిది, అంత ధనిక వ్యాపారం చేస్తున్నటువంటి ఆమె దేవుని మాటలు వినాలని ఆశ. ఆ నది ఒడ్డున పౌలు మాటలు వినడానికి, దేవుని మాటలు వినడానికి తాను ఎంతో ఆతృతతో, ఆశతో, తృష్ణతో వచ్చేసింది. దేవుడు తన హృదయాన్ని, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. అది దైవికపరమైన విషయాల్లో ఆశ కలిగి ఉంటే దేవుడు వెంటనే తృప్తిపరుస్తూ ఉంటాడు. మన భక్తి జీవితం ఎలా ఉండాలి అంటే మనము ఇంకా దైవభక్తిని అభ్యాసము చేయాలి అంటే ఇదిగో నువ్వు ఆశతో ముందుకు సాగు. వాటిని విసర్జించడం మాత్రమే కాకుండా ఇదిగో ఆశ కలిగిన భక్తిని నువ్వు సాధన చెయ్యి. నువ్వు తరబీదు పొందు. ఈ దినము నుండి వచ్చేవారు నేను పాడాలి. సమయం ఉంటే ఉంటుంది, పాస్టర్ గారు అవకాశం ఇస్తే ఇస్తాడు, ఇవ్వకపోతే ఇవ్వకపోతాడు. నీకు ఆశ అనేది ఉండాలి. ఇది మొదటి విషయం. రెండవ విషయం కూడా, మీ సమయం అయిపోయిందే అయినా సరే కొద్దిగా నేను చెప్పి నేను ముగిస్తాను. రెండవ విషయం ఏంటంటే యేసు ప్రభువారు జన్మించినటువంటి దినాలు అవి. యేసు ప్రభువారు శిశువుగా జన్మించిన దినాలు. కరెక్ట్గా దేవాలయానికి ఎన్నో దినమందు తీసుకుని వెళ్ళారు? 8వ దినమందు తీసుకెళ్ళగానే అక్కడ ఊహించలేనటువంటి ఒక సంఘటన జరిగింది. ఒక వృద్ధుడైనటువంటి ఒక మనుష్యుడు పరుగున వచ్చి ఆ శిశువును తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఎవరు? సుమియోను. ఆయనకి ప్రవక్త అని మనం పిలుచుకుంటూ ఉంటాం. అయితే అప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటలలో కొన్ని మాటలు మీరు తెలిస్తే చెప్పండి, లేదా తీసి చదవండి. ఆ లూకా సువార్త 2వ అధ్యాయంలో మనకి చెప్పబడినటువంటి మాటలు. ఏ మాటలమా? నాథా, నీ దాసుని ఇప్పుడు సమాధానముతో నీవు పోనిచ్చుచున్నావు అనే మాటలు మాట్లాడతాడు. చదవండి, ఎందుకన్నా మంచిది తీసి. సుమియోను మాట్లాడినటువంటి మాటలు 25వ వచనం చదవమ్మా. ఆ యెరూషలేమునందు సుమియోనను ఒక మనుష్యుడు ఉండెను. అతడు నీతిమంతుడును, ఏమని ఉన్నదండి? భక్తిపరుడు అంట. ఏమిటి అతను భక్తి? ఎక్కడ చూడగలదామంటే ఇప్పుడు మీరు చదివిన మాట చదవండి. కన్నులారా నేను చూశాను. దానికి ఫస్ట్ స్టార్టింగ్ వర్డ్స్ చూసారా? నాథా, నీ దాసుడు ఇప్పుడు సమాధానంతో నువ్వు సాగనంపుతున్నావే. నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి నిరీక్షణ ఎదురు చూసానో దాన్ని నేను చూసేశాను. ఇప్పుడు నా ప్రాణము తెప్పరిల్లింది, సమాధానంతో ఇంకా నా జీవితము చాలిస్తాను. అంటే ఇప్పుడు ఆయన గురించి చెప్పబడిన ఒక మాట ఏంటంటే, ఆ యెరూషలేములో భక్తిపరుడు ఒకడు ఉండెను. నీతిమంతుడు భక్తిపరుడు ఒకడు ఉండెను. భక్తి అనేది ఎలా చూడగలుగుతున్నామంటే అతడు నిరీక్షణ కలిగి. మన భక్తి ఎలా ఉండాలంటే నిరీక్షణతో కూడిన భక్తి ఉండాలి. అదే ఇక్కడ మరలా కాపరి పత్రికల్లో పౌలు అంటాడు, తీతుకు రాస్తూ 1వ అధ్యాయము 2వ వచనం కూడా చదవండి. కరెక్ట్గా ఈ పదం అక్కడ ఇమిడ్చి రాశాడు పౌలు. తిమోతి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము. 1వ అధ్యాయము 2వ వచనం. అమ్మా, నేను చెప్పడమే రాంగ్ చెప్పాను. తిమోతి కాదమ్మా, తీతుకు దయతో మన్నించండి. ఆ తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి. చూడండి ఏమంటున్నాడు పౌలు, ఏమంటున్నాడు? తీతుకు రాస్తున్నటువంటి ఆ పత్రికలో నిరీక్షణతో కూడిన దైవభక్తి అంటున్నాడు.
అంటే దైవభక్తి ఎలా ఉండాలంటే మొదటి విషయం నేను ఇందాక చెప్పాను, ఆశతో కూడిన దైవభక్తి. ఈ దినం నేను చదవాలి, పాడాలి, దేవుని మందిరానికి వెళ్ళాలా, ఈ దినం ఉపవాసం ఉండాలా, ఇలాంటి ఆశ. రెండవది మన భక్తి ఎలా ఉండాలంటే నిరీక్షణలో మరలా ఏమి ఇమిడి ఉంటుందో మీకు తెలుసా? ఒక వచనం చెప్తే నేను వివరించిన అవసరం లేదు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో విశ్వాసం అనున్నది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపం. అంటే నిరీక్షణలో ఏమున్నది మరలా మనకి? విశ్వాసము అనేది ఇది నిరీక్షణ అనే పదము ప్రత్యక్షముగా కనబడతా ఉంటే పరోక్షముగా దానికి వెనకాల భాగంలో ఏమున్నది? విశ్వాసం ఉన్నది. మన భక్తి ఎలా ఉండాలంటే నిరీక్షణతో కూడినదై, భక్తితో విశ్వాసముతో కూడిన భక్తి మనము కలిగి ఉండాలి. అర్థమవుతున్నాయి నా మాటలు? సిమియోను ఎంతకాలపు నిరీక్షణ? ఒకలా చెప్పాలి అంటే మన విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము యొక్క రికార్డును కూడా బదలు కొట్టాడు ఈయన. ఎందుకంటే అబ్రహాము గారి యొక్క నిరీక్షణ ఎంతకాలము తన పొందినటువంటి వాగ్దానము అనుభవించడానికి? సింపుల్గా 25 సంవత్సరాలు. సింపుల్ అనే పదము ఇప్పుడు మన జీవితంలో 25 సంవత్సరాలు అంటే అది చాలా లాంగ్ టర్మ్ అయిపోతూ ఉంటుంది. అది మనము 1 సంవత్సరమే మనం ఎదుర్కోలేము. కానీ 25 సంవత్సరాల నిరీక్షణ అబ్రహామే గ్రేట్ అనుకుంటే ఆయనకి మించినటువంటి రికార్డ్ బ్రేక్ చేశాడు ఈ సిమియోను. ఎంతకాలం అంట? జీవితకాలం నిరీక్షణ. వృద్ధుడైపోయి ఇంకా చాలించమనే మాటలు అక్కడ చెప్తున్నాడు. నాథా, నీ దాసుడైన నన్ను ఇంకా సమాధానంతో నువ్వు పోనిస్తున్నావే, ఇంకా నా జీవితము చాలిస్తున్నావే. నేను ఏదైతే ఎదురు చూసానో విశ్వాసముతో భక్తి కలిగి, నా భక్తి అంతా కూడా నిరీక్షణతో కూడిన భక్తి. ఆ నిరీక్షణ నేను చూడగలిగాను. మన యొక్క భక్తి ఎలా ఉండాలంటే ఆశతో కూడినటువంటి భక్తి ఉండాలి. రెండవది నిరీక్షణతో కూడిన భక్తి ఉండాలి. మన యొక్క కుటుంబాల్లో కార్యాలు జరుగుటలో దేవుని యందు భక్తి కలిగి ఉండాలి. అంటే నిరీక్షణతో కూడిన భక్తి. ఇది రెండవ విషయముగా నేను మీకు తెలియపరుస్తున్నాను. మూడవ విషయాన్ని కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఏమిటంటే మీరందరూ కూడా భక్తి పరులుగా పిలువబడుతూ ఉంటారు కదా. బేదలను ఎంతమంది మీరు పట్టించుకుంటారు? ప్రతిదినం పట్టించుకునే అవసరం. కనీసం మీ అకేషన్స్లో, మీ సంతోషంలో కనీసం ఈ మాట బాగుంటుంది. మీ సంతోషంలో బేదలు ఎప్పుడైనా జ్ఞాపకం వస్తారా? విధవరాండ్రు ఎప్పుడైనా జ్ఞాపకం వస్తారా? ఒకవేళ జ్ఞాపకము రాకపోతే నీవు భక్తిపరురాలువు కాదు అన్నట్లుగా నేను చెప్పబోతున్నాను అంతే. ఎందుకంటే ఒక వచనం చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనము. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, చూడండి ఇక్కడ ఇంకో భక్తి బయటపడింది. ఆశతో కూడిన భక్తి ఒకటి చెప్పాను. రెండవది ఏమని చెప్పాను? నిరీక్షణతో కూడిన భక్తి అని తీతు పత్రికలో ఆధారంగా చెప్పాను. మూడవది ఇక్కడ ఏమిటంటే నిష్కలంకమైన భక్తి అంట. నిష్కలంకమైన భక్తి అంటే నేను, నా కుటుంబము, నా భార్య, నా బిడ్డలు ఈ దినము ఆనందించే సమయం వచ్చింది మేము మాత్రమే. ఇక్కడ ఏమైందంటే కల్మషము, స్వార్థం కనబడుతుంది. భక్తిపరుడికి స్వార్థం అనేది ఉండకూడదు. నిష్కలంకమైనటువంటి పక్షపాతము లేనటువంటి విధముగా ఉండాలి. అక్కడ చెప్పబడిన మాట ఏమిటంటే పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని, మీరే బిగ్గరగా చదవండి. వారి ఇబ్బందులలో పరామర్శించుటయు. తర్వాత ఇందాక నేను మొదట చెప్పాను కదా, మనకి భక్తి జీవితం అంటే ఏమిటని సామెతల గ్రంథంలో అది మరలా ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇక్కడ మనము పేదలను, విధవరాండ్రను, తండ్రి లేనటువంటి బిడ్డలను వారి యొక్క కష్టములలో మనము పరామర్శించుటయే భక్తి. ఇది కలంకము లేని భక్తిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఏదో నీ పాటికి నువ్వు వచ్చావు, ఒక గొప్ప కానుక వేసావు, ఒక మంచి పాట పాడావు, మంచి బోధ చేసావు, వెళ్ళిపోయావు. భక్తిపరుడు అనడానికి లేదు. నీ భక్తి నిష్కలంకమైన భక్తిగా ఉండడానికి నువ్వు సాధన చేయి, సాధకము చేయి, నువ్వు తర్ఫీదు పొందు. ఇంకనూ కూడా వారి ఎడల శ్రద్ధ వహి, అది నిజమైనటువంటి భక్తిగా తెలియపరుస్తున్నాను. ఇది మూడవ విషయం. దీనికి ఏమైనా ఎగ్జాంపుల్ బైబిల్లో మీరు ఏమైనా కోరుకుంటే ఇందాకలాగా
ఇటలీ పటాలంలో ఒక శతాధిపతి ఉన్నాడు. అపోస్తుల కార్యముల 10వ అధ్యాయంలో 1-2 వచనాలు చూడండి. అతడు భక్తిపరుడై ఉండి తన ఇంటి వారందరూ కూడా ఏం చేశారంటే దాన ధర్మములు బహుగా చేస్తున్నారంట వారు. ఒకసారి ఈ మాట చదివితే ఇంకొక వచనం చెప్పి నేను మిగిస్తాను. కొర్నెలీ గారు ఆయన భక్తిపరుడంట. ఏమిటి తన భక్తి అంటే, ఇప్పుడు మనం ఇందా చదువుకున్నామే యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 27వ వచనంలో అక్కడ చెప్పబడింది. ఈయన చేసేస్తున్నాడు ప్రతిరోజు కూడా బహుగా దాన ధర్మాలు చేస్తున్నాడంట. అది భక్తి అంటే. ఇప్పుడు 3 విషయాలు చెప్పాను. 4వ విషయం కూడా నేను చెప్పి నేను ముగిస్తాను. 4వది ఏమిటంటే, ఇది జనరల్గానే మనకు అనిపిస్తుంది. ఇప్పుడు భక్తి అనే పదము బహు తక్కువగా వాడుతూ యెహోవా యందు భయము అనేది జోడిస్తాం. మన భక్తి ఎప్పుడూ కూడా భయముతో కూడిన భక్తిగా ఉండాలి. కీర్తనల గ్రంథం అంతయు కూడా, పాత నిబంధన అంతయు కూడా మనకి ఏం కనబడతావంటే దేవుని యందలి, యెహోవా యందలి భక్తి ఒకటే కనబడదు, భయముతో కూడినటువంటి భక్తి. ఒకసారి ఒక్క వచనం చదివి వినిపించండి. 2వ కీర్తన 11వ వచనము. 2వ కీర్తన 11వ వచనము. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు. గడగడ అనే ఈ స్థితి ఎప్పుడు వస్తుంది? వణుకు అనేది ఎప్పుడు వస్తుంది? భయము ఉంటేనే గడగడ అనేది, వణుకు అనేది మనలో చూడగలుగుతాం. కాబట్టి మన భక్తి ఎలా ఉండాలి అంటే భయము, దేవుని యందలి భయముతో కూడినటువంటి భక్తి మనకి ఉండాలి. 4 విషయాలు నేను ఈ సమయాన్ని బట్టి స్త్రీల సమాజానికి కేటాయించినటువంటి ఈ సమయంలో ఒక 4 విషయాలు నేను చెప్పగలిగాను. తిమోతి, క్రీస్తు యేసునకు ఒక మంచి పరిచారకునిగా ఉండు. నువ్వు ఇదిగో భక్తి విషయంలో దైవభక్తిని నువ్వేం చేయాలా? సాధకము నీకు నువ్వే చేసుకో. ఎవడో చేడు పక్కన కూర్చొని నీ భర్త నీ భార్య ప్రార్థన చేసుకో, ఇదిగో పాట పాడు, దేవాలయానికి రావా, నువ్వు రా అని చెప్పి నీ భర్త భార్యో బిడలో నీకు పక్కన ఇంకొకటి ట్రైనింగో లేకపోతే నీకు ప్రోత్సాహకమో అవసరం లేదు. తిమోతి, నీకు నీవే సాధకము, నీకు నువ్వే తరబీతు, నీకు నువ్వే సాధన, నీకు నువ్వే శిక్షణ నువ్వు ఇచ్చుకో. ఏమిటి ఇచ్చుకోవాలా? దైవభక్తి. ఆశతో కూడినటువంటి దైవభక్తి నీలో ఉండాలి. 2వది, నిరీక్షణతో కూడిన దైవభక్తి నువ్వు కనపరచాలా. కలంకము లేనటువంటి నిష్కలంకమైనటువంటి దైవభక్తి నీలో ఉండాలా. దేవుని యందలి భయముతో కూడినటువంటి భక్తి నీలో ఉండాలి. అప్పుడు నువ్వు శరీరపరంగా చప్పట్లు కొడుతున్నావే, శరీరంతో పెదవులతో మాట్లాడుచున్నారు. ఆ తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు వారు కూడా ఈ పదం వాడారు. వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. నువ్వు శరీరముతో సాధమును చేసినది కొంచెము మట్టుకే, కానీ ఈ యొక్క దైవభక్తి నువ్వు చెయ్యి. ఈ జీవితంలోనూ రాబోతున్నటువంటి జీవితంలో కూడా చాలా ప్రయోజనము కలిగి ఉంటావు. అదే అంటాడు ఆ మరి ఒక మాటలో. ఇదే తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో మొన్న మనము చదువుకున్నాం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం. అది సాధకము కాదు, అది సాధనము. కాబట్టి మనము గొప్ప లాభ సాధనం ఏంటంటే ఇలాంటి దైవభక్తి కలిగి ఉంటే గనక, ఇలాంటి దైవభక్తి మనం కలిగి ఉంటే కనుక ఈ లోకములో ప్రయోజనాలతో పాటుగా ఆ కిందన మనము చదువుకున్నాం కదా, 8వ వచనము చదివి వినిపిద్దాం. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టికే, చప్పట్లు పెదవులతో మాట్లాడింది, ప్రయోజనకరముగా అని. ఇదిగో నేను ఇంతవరకు చెప్పిన 4 విషయాలతో చెప్పిన దైవభక్తి మీరు ప్రాక్టీస్ చేయగలిగితే అది ఎప్పటి జీవము విషయంలోనూ, అంటే ఇప్పుడు మన భౌతికపరమైన జీవితంలోనూ రాబోతున్న జీవము విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయంలో మనకి ఎలాంటిదంట? మంచి బెనిఫిటే ఉంటుంది, ప్రయోజనకరంగానే ఉంటుంది. కాబట్టి ఈ జీవితంలో మీరు ప్రయోజనాలు పొందాలి, రాబోతున్న జీవితంలో కూడా మీరు ప్రయోజనాలు పొందాలి అంటే ఇదిగో తిమోతికి చెప్తున్న మాట నేను కూడా మీకు చెప్తున్నాను. ఇదిగో గొప్ప దైవభక్తిని మీరు సాధన చేయండి, శిక్షణ తర్బీతు పొందండి. ఏమిటి అంటే 4 విషయాలతో నేను మీకు తెలియపరచగలిగాను. ఆ 4 విషయాలతో పాటుగా ఒకటి పైది అవాయిడ్ చేయడం, చెడును విసర్జించి, అహంకారమును
విసర్జించి, గర్వమును విసర్జించి, దుర్మార్గతను విసర్జించి, అలాగనే కుటిల మాటలను విసర్జించి, అంతటితో ఆగిపోయి నేను భక్తి పరురాలని అయిపోయాననే ఆ తృప్తితో ఉండిపోక, ఆశతో కూడినటువంటి భక్తి, నిరీక్షణతో కూడిన భక్తి, కళంకము లేనటువంటి భక్తి, అలాగే 4వది దేవుని యందలి భయముతో కూడినటువంటి భక్తి కలిగి ఉండటంలో నువ్వు ఇంకా నేర్చుకుంటూ తరబేతి పొందుతూ ముందుకు సాగిపో. ఈ జీవితంలో, రాబోతున్న జీవితంలో గొప్ప ప్రయోజనం, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనముగా మీకు ఉంటుంది. అలాగ మీరందరూ కూడా మంచి ప్రయోజనాలు, లాభాలు, దీవెనలు పొందుకోవాలని కోరుకుంటూ పరిశుద్ధాత్మ దేవుడు అటు నడిపింపు మీ అందరికీ దయచేయాలని ఈ కొద్ది మాటలు ఇంతటితో నేను ముగిస్తున్నాను. ఆమేన్.